కొంచెం కూడా మర్యాద లేకుండా పోతోంది నీ కొడుక్కి. వాళ్ళన్నది నిజమే కదత్తయ్య. ఏదో కొత్త జంటలా తినిపించుకోవడాలెందుకు? ప్రేమ కొత్త జంటల మధ్య ఉంటుందా? ఏదో నా సంతోషం కోసం ఇడ్లీ ముక్క పెట్టమంటే ముద్దు పెట్టమన్నట్టు వాడు, చేయకూడని పని అయినట్టు నువ్వు ఇలా మాట్లాడతారేంటి? తినిపించు రాహుల్. సరే నానమ్మా. అంటే దూరంగా ఉంది కదండి. బద్ధకం బాగా పెరిగిందన్నమాట. పదు, మీ అత్త రుబ్బలేకపోయిన పిండి ఉంది కదా, అది వీళ్ళిద్దరితో రుబ్బించు. వాట్? పిండి రుబ్బడమా? మేమా? నోవే. వేలు కాలు అన్నావంటే కీళ్లు విరిచేస్తాను. గంటలో పిండి మొత్తం రుబ్బకపోతే నేనున్నన్ని రోజులు మీ ఇద్దరికి పస్తులే. వెళ్ళండి. ఏటలా సొత్తున్నారు? రండి. మీరు తినండి. పద్దు 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 చెల్లి, ఆ బ్రాహ్మణికి అలవాటు కాబట్టి ఆ రోల్ని బొంగురలా తిప్పేసినది. నాకేటి రాదు, నన్ను ఒగ్గేసెల్లమ్మా. ఏటక్కో, రాజకీయం వాళ్ళ కట్టన్ రాగానే యాసాబాస కలిసొచ్చేస్తున్నాయి. మనం ఒకటే జిల్లా, కాస్త సర్దుకుపోవాలి కదా. ఇదే మాట అమ్మమ్మకి చెప్తావేటి, మొత్తం సర్దేత్తది. వనజక, దీన్ని అడగడం వేస్ట్. వీళ్ళమ్మమ్మని చూసుకుని బాగా ఓవర్ చేస్తోంది. ఏటే అమెరికా గుంట, గోన సంచి విషయం మర్చిపోయాననుకున్నావా? గొంతులేత్తంది.
చచ అలా ఎలా మర్చిపోతుంది? ఏదో చిరాకులో మాట తోలింది. మర్చిపో చెల్లమ్మా. ప్రీతి, పద్దుతో మనకి గొడవ ఎందుకు? కొంచెమే ఉందిగా, చెరు కొద్దిగా రుబ్బేద్దాం. హ? ఛే! ఇదిగో ఈ కొద్దిగా నువ్వు రుబ్బే, మిగతాది నేను రుబ్బేస్తాను. ఛ! త్వరగా రుబ్బండి. సరిగ్గా రుబ్బు. ఆ రోజు మూటలో నువ్వున్నావని ముందే తెలిస్తే 4 తన్నులు తన్ని అందులోనే రోటి పచ్చడి చేసేదాన్ని. నా మొహం చూసి ఏం రుబ్బుతావు గాని కింద రోల్ చూసి రుబ్బు, లేదంటే ఏళ్ళు రుబ్బేసుకోగలవు. ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు, నువ్వెళ్ళే. అయినా మీ ఇద్దరిని ఒగ్గేసి నానెక్కడికి వెళ్తాను? ఎక్కువ మాట్లాడితే పిండితో కొడతాను, దెబ్బకి పచ్చడైపోతారు. నువ్వు కొడితే నేను సైలెంట్ గా ఊరుకుంటానా? 7 వేటి పిండితో ఫేషియల్ చేస్తాను. అయ్యో, సారీ వనజక్క, దీన్ని కొట్టబోయి. అయినా నాన్న ఇక్కడుంటే వనజక్కను కొడతావేటే? మళ్ళీ నన్నే కొడతావా నిన్ను? వనజక్క, పిండి రుబ్బమంటే మొహాలకి ఇసురుకుంటారేటే? అసలు ఇదంతా నీ వల్లేనే. నిన్ను అమ్మమ్మా! ప్రీతి, నీ పిండిలో ఉప్పు తక్కువగా ఉంది. అవునా? తిను, ఇప్పుడు సరిపోయిందా? ఛీ!
రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఏంటి రాహుల్ బాబు ఇదంతా? మా అమ్మ కోసం ఆలోచించావు. నీ కోసం నేను కేర్ తీసుకోకుండా ఎలా ఉంటాను? దానికి కన్నీళ్ళు ఎందుకు బాబు? ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలుంటాయి, అంతకు మించిన ఫీలింగ్ చెప్పడానికి మనసు పలికే అక్షరాలే ఈ కన్నీళ్ళు. కదలకుండా కాసేపు పడుకో, అయిపోతుంది. ఈ నొప్పిగా ఉందా? మీరు చేసిన వైద్యానికి నొప్పి ఎప్పుడో ఎగిరిపోయింది బాబు. ఈ రోజు నువ్వు పిండి పోటీలో గెలవగానే కాంపిటీషన్ అయిపోయింది. కిరీటం నీదే అనుకున్నాను, కానీ ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పింది. అబ్బా, మళ్ళీ ఇలా పోస్ట్పోన్ అయిందేంట్రా అనుకున్నాను. నాకు అది రాదు అని చెప్పకుండా వాళ్ళ అత్తయ్య గారి ముందు పాపం చాలా కష్టపడ్డారు. ఏదో ఒక కారణం చెప్పి పక్కకు తప్పుకుందాం అనుకుంటే అమ్మమ్మ గారు రూల్ వేరే పెట్టారు. అందుకే నా గెలుపు కన్నా మేడం ఓటమే బాధగా ఉంది. బ్రాహ్మణి, నీకొక విషయం చెప్పనా? మేడం ఓడిపోవాలని నేను కూడా కోరుకోను, కానీ ఈ గెలుపు వల్ల నీకు లాభం ఎక్కువగా ఉంది. మేడంని ఇంప్రెస్ చేయడానికి 24 గంటలు దొరికే ఛాన్స్ ఉంది బ్రాహ్మణి. అందుకే ఈ విషయంలో వాగ్దేవి కొడుకు కన్నా బ్రాహ్మణి భర్తగానే ఎక్కువగా ఆలోచిస్తున్నా. అలాగే బాబు, కానీ మేడం ఈ కానీలు కహానీలన్నీ రేపు ఉదయం మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు నిద్రపో, పడుకో. రేపు నాన్నమ్మ మైండ్లో ఏ కాంపిటీషన్లు ఉన్నాయో ఏంటో. వనజక్క, ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా? యా ప్రీతి, భరించలేకపోతున్నాం. ఏంటది? ఓ షిట్, ఇట్స్ పేడా. అవును, పేడే కదా. కలర్ చూసి గోంగూర పచ్చడి అనుకున్నావా ఏంటి? కలర్ కన్నా ముందు కంపు తెలుస్తుంది కదా. అయినా బుద్ధున్నవాడెవడైనా ఇంత పచ్చడి చేసుకుంటారా? చేసుకుని ఇలా బయట పెట్టుకుంటారా? మరి నన్ను అంత దద్దం అనుకోకండి. అనుకోవడం ఏంటి వనజా, నువ్వు అంతకు మించి. ఏంటన్నయ్యా ఉదయాన్నే వదినని తిడుతున్నావు? స్టార్ రూమ్ లో గోనె సంచి గురించి అడుగుతున్నారేమో నవ్య. స్టోర్ రూమ్ లో గోనె సంచా? అదేంటి? ఏం లేదు నవ్య, మన స్టోర్ రూమ్ లో గోనె సంచులు ఎక్కువ ఉన్నాయి కదా, వాటికి ఒరిస్సాలో మంచి డిమాండ్ ఉందని మాట్లాడుకుంటున్నాం. అదే చెప్తుంది. అదిగో అమ్మమ్మ గారు వస్తున్నారు. ఏమరా, అందరూ వచ్చారా? మీరు పిలిచిన తర్వాత కూడా రాకుండా ఎలా ఉంటారు నానమ్మా? చురుకు. సరే, విషయానికి వచ్చేద్దాం. నిన్న వంటల పోటీలో సరస్సు గెలిచినప్పటికీ ఆ ఆట దేవుడికి ఇవ్వటం వల్ల అది పరిగణలోకి తీసుకోలేదు. ఈ రోజు రెండో పోటీగా అత్తా కోడళ్ళిద్దరూ పిడకలు వెయ్యాలి.
ఒక అరగంటలో ఎవరు ఎక్కువ పిడకలు గోడకి కొడతారో వాళ్లే గెలిచినట్టు. అత్తయ్య, వంటంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి చేయించావు. ఈ పిడకలెందుకు? ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగమా? ఈ పిడకలు పొయ్యిలో వేసుకుంటే బోల్డు డబ్బులు మిగులుతాయి. ఇవి కాలేక వచ్చే కచ్చికతో పళ్ళు తోముకోవడానికి వాడుకునేవాళ్ళం. అవును. ఎందుకు వాగ్దేవి? మాట్లాడితే పిన్నిగారి కోపం తెప్పిస్తావు. చెప్పేదేదో ఆశాంతం వినొచ్చు కదా. నేను వింటాను గాని మీరు ఆజ్యం పోసే విన్యాసాలు చేయకండి ప్లీజ్. సర్లే, అలాగే కాని. చిలకమ్మా, సరసు, ఇద్దరు ముందుకు రండి. రండి. ఆ పేడ ముద్దలు చేసే ముందు వరి పొట్టు కలపండి. ఆ తర్వాత ముద్దల్ని గోడకి గుండ్రంగా పిడకలుగా కొట్టాలి. అసలే పెంట, ఇవన్నీ ఎందుకు? ఇది పెంట కాదు ప్రీతి, పవిత్రమైనది. అందుకే శుభకార్యాల్లో పూజల్లో ఆవు పేడ పిడకల్ని వాడతారు. వీటిని కాల్చడం వల్ల వచ్చే పొగతో పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుంది. అమెరికా నుండి వచ్చాను, ఎంగిలి పీసు మాట్లాడను అంటే సరిపోదు. మన ఆచారాలు, వాటి వెనక కారణాలు కూడా తెలుసుకోవాలి. అత్తయ్య, ఏంటి లేటు? పోటీకి గెలుపుకి సిద్ధంగా ఉన్నాను. స్టార్ట్ చేయండి. ఆహాహా, మా చిలకమ్మ ఈ రోజు మంచి ఊపు మీద ఉన్నట్టుంది. నిన్నంటే తిప్పేది కదండి, కొంచెం కష్టం. ఇవాళ విసిరి కొట్టేవి కదా. మీ చిలకమ్మకి అలాంటివి సులువే. అందరికీ ఒక్కటే చెప్తున్నాను, ఈ పోటీల వల్ల ఎవరు గొప్పో ఎవరు తక్కువో తేల్చడం కాదు నా ఉద్దేశం. మర్చిపోయిన మన సంప్రదాయాన్ని, అలవాట్లని గుర్తు చేయడమే. ఇక మొదలు పెట్టండి. బ్రాహ్మణి, ఆల్ ది బెస్ట్. అరుణ్ ప్రసాద్, అరగంట తర్వాత ఆపేమని చెప్పు. లెక్కెట్టేటప్పుడు గోడకి ఉన్నవి మాత్రమే చూడు. అలాగే పిన్నిగారు.